చెత్తెత్తి పోస్తున్నారు, దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అక్కడ చెత్త పన్ను రాజకీయ రంగు పులుముకుందా? మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే ఫైట్ కొత్త రాజకీయానికి తెరలేపిందా? మాజీ సీఎం అడ్డాలో చెత్త కంపుపై కొత్త ఎమ్మెల్యే దూకుడు వైసీపీకి మింగుడు పడడం లేదా? మేయర్ ఎమ్మెల్యే మధ్య మంట పెట్టిన చెత్త వివాదంలో తెర వెనుక ఉన్నదెవరు? కడప రాజకీయాలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. చెత్త పన్నుపై వివాదం టీడీపీ వైసీపీ మధ్య మంటలు రాజేస్తోంది. ప్రజాపాలన వైపు అడుగులు వేసిన కూటమి ప్రభుత్వంపై నిప్పులు కక్కుతూ ప్రజా ఆగ్రహానికి గురైంది వైసీపీ. చెత్త పన్ను నుంచి మినహాయింపు ఉంటుందని ఎన్నికల ముందే టీడీపీ కూటమి తేల్చి చెప్పేయడంతో కడప కార్పొరేషన్లో అధికారంలో ఉన్న వైసీపీ అడ్డంగా బుక్కైంది. సీమ పౌరుషాలకు కేరాఫ్గా ఉన్న రాజకీయాల్లో కడప కార్పొరేషన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. కడప కార్పొరేషన్ పరిధిలో చెత్త పన్ను నుంచి మినహాయింపు ఉంటుందని ఎన్నికల ప్రచారంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన మాధవిరెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే అధికారం మారినా కడప కార్పొరేషన్ పరిధిలో చెత్త పన్ను వసూళ్లు కొనసాగడంతో వైసీపీ మేయర్ సురేష్ బాబుపై టీడీపీ ఎమ్మెల్యే యుద్ధం ప్రకటించారు. ప్రజల మద్దతుతో నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కడప ప్రజలకు చెత్త పన్ను నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రకటించారు. 2 నెలలుగా కడప ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేయడం లేదు. తాజాగా ఒక మాజీ కార్పొరేటర్ కొత్త ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కావడంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆ మాజీ కార్పొరేటర్కి సీరియస్ వార్నింగ్ ఇస్తూనే చెత్త పన్నుపై కడప మేయర్ సురేష్ బాబుకి పలు ప్రశ్నలు సంధించారు. అయితే అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న మేయర్ సురేష్ కడప కార్పొరేషన్ పరిధిలోని విషయాలను చెప్పుకొస్తూ చెత్త పన్నుపై దాదాపు 1 కోటి రూపాయల మేర ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. దీంతో పాటు టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సీరియస్ అవుతూ తన నోటికి పని చెప్పారు. కడప ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి మాధవిరెడ్డి దూకుడు పెంచారు. నగరంలో అక్రమంగా వెలిసిన వెంచర్లు, లేఅవుట్లపై మహిళా ఎమ్మెల్యే ఫోకస్ పెట్టడం వైసీపీ ముఖ్య నేతలకు ఇబ్బందికరంగా మారినట్లు సమాచారం. తాజాగా చెత్త పన్నుపై మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో టీడీపీ నేతలు స్థానిక ప్రజలతో కలిసి నిరసనకు దిగారు. మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్త వేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైసీపీని ఆత్మరక్షణలో పడేశారు. దీనికి కౌంటర్గా మేయర్ సురేష్ బాబు కడప కార్పొరేషన్ ఆదాయ వ్యయాలు, లాభ నష్టాల గురించి మొదటిసారి ప్రస్తావించడంపై కడప ప్రజలు చర్చించుకుంటున్నారు. చెత్త పన్నుపై ప్రభుత్వం మినహాయింపు ఇస్తుంటే అందుకు భిన్నంగా కడప మేయర్ పన్ను వసూళ్లకు పిలుపునివ్వడంపై ప్రజల్లో వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అడిగేవారు లేరన్నట్లుంది కడప కార్పొరేషన్ వ్యవహారాలు నడిచాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కడపలో టీడీపీ ఎమ్మెల్యే గెలవడంతో ఒక్కసారిగా లెక్క మారిపోయింది. తనదైన దూకుడుతో ముందుకెళుతున్నారు టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి. చెత్త పన్నుతో పాటు అక్రమ వెంచర్లపై ఆరా తీయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. టీడీపీ నిరసనతో మేయర్ ఇంటి ప్రాంగణం చెత్తతో కంపు కొడితే చెత్త పోసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు పిలుపునిచ్చింది వైసీపీ. చెత్త పన్ను విధానంలో చివరికి కడప ప్రజల మద్దతు ఎవరికో చూడాలి.